హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సంధ్య లెసన్స్. ప్రాథమిక పాఠశాలల్లో నిర్వహిస్తున్న విద్యా ప్రవేశ్ కార్యక్రమంలో భాగంగా ఉపాధ్యాయులకు సూచనలు, విద్యార్థులు చేయవలసిన కృత్యాలను తెలియజేస్తూ ప్రతిరోజు వీడియోలను అప్లోడ్ చేయడం జరుగుతుంది. రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు వీడియోలో డే 11 యాక్టివిటీస్ అనగా జూన్ 26వ తారీఖున పాఠశాలలో చేయించవలసిన కృత్యాలను గురించి తెలుసుకుందాం. లాంగ్వేజ్ అండ్ లిటరసీ డెవలప్మెంట్ ఈ విభాగంలో పిల్లలతో వారికి తెలిసిన పండ్ల పేర్లు చెప్పించడం. కొన్ని పండ్ల పేర్లు టీచర్ చెప్పి అవి తినే విధానం అడగాలి. ఉదాహరణ, జామకాయ ఎలా తింటాం, అరటిపండు ఎలా తింటాం, ఇలాంటి ప్రశ్నలు అన్నమాట. అంటే పిల్లలతో ముందుగా పండ్ల పేర్లు చెప్పించి అదేవిధంగా టీచర్ కొన్ని పండ్ల పేర్లు చెప్పి అవి తినే విధానాన్ని పిల్లల్ని అడగాలన్నమాట. అంటే ఏ పండును ఏ విధంగా తింటాము అని అభినయిస్తూ పిల్లలు చెప్పే విధంగా ప్రోత్సహించాలి. కాగ్నిటివ్ డెవలప్మెంట్ థీమ్ ఆకారాలు చిన్నదా పెద్దదా. ఈ విభాగంలో 2 బంతులు లేదా 2 వస్తువులలో చిన్నది ఏది పెద్దది ఏది. చిన్న బొమ్మలు ఉన్న వస్తువులను బ్లూ కలర్తో, పెద్ద బొమ్మను రెడ్ కలర్లో రంగులు దిద్దాలి. అంటే పిల్లల్ని అందుబాటులో ఉన్న 2 బంతులు కానీ లేదా 2 వస్తువులు కానీ, అంటే వేరువేరు సైజుల్లో ఉన్నవన్నమాట, అందులో చిన్నది ఏది పెద్దది ఏది అని అడిగి విద్యార్థుల్ని గుర్తించమనాలి. అదేవిధంగా చిన్న బొమ్మలు ఉన్న వస్తువులను బ్లూ కలర్తోనూ, పెద్ద బొమ్మను రెడ్ కలర్తోనూ రంగులు దిద్దించాలి. ఫిజికల్ డెవలప్మెంట్ ఈ విభాగంలో చార్ట్పై చేతి ఆకారం గీయుట. మొదట టీచర్ బోర్డు లేదా పేపర్పై తన చేయి పెట్టి గీసి చూపించి పిల్లలతో గీయించాలి. ఈ విభాగంలో ముందుగా టీచర్ బోర్డుపై కానీ లేదా పేపర్పై కానీ తన చేయిని పెట్టి ఆ చేతి ముద్రను ఎలా గీస్తున్నారో చూపించి తర్వాత పిల్లలతో గీయించాలి. మరిన్ని ఉపయోగకరమైన వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.